ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా నాకు సంజన గారికి బిగ్ బాస్ టార్గెట్ చేశాడేమో అనిపించింది. మిగతా ఉన్న కంటెస్టెంట్ లో నామినేషన్ లో వీళ్ళు కూడా గొడవ చేసి హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చాలా జరిగింది. వీళ్ళకి ఎందుకు క్వశ్చన్ చేయలే, వీళ్ళ మీద ఎందుకు వాయిస్ రేజ్ చేయాలి, డిమాండ్ పవన్ కళ్యాణ్ రీతు మీద వీళ్ళకి ఎందుకు పాయింట్ అవుట్ చేసి మాట్లాడాలి అంటే ఎక్కువ చూపించాలి. సంజన గల్రానికి ఎందుకు చూపించారు? ఇది వచ్చేసి సంజన గల్రానికి మాక్సిమం ఎఫెక్ట్ పడే అవకాశం అయితే లేదు. కొంచెం పాజిటివ్గానే వెళ్తుంది. రేపు తెల్లారి తెలుస్తుంది ఏమేమి జరిగిందో. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కంటెస్టెంట్ మీద కొన్ని పాయింట్లు పెట్టారు. దాంట్లో ఒక చిన్న లాస్ట్కి ఎనిమి బ్యాక్ పెయిన్ సెట్ చేసేటోళ్ళ గురించి కూడా మాట్లాడారు. సో క్లారిటీగా మాట్లాడదాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి లాస్ట్ వరకు. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్త వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, దయచేసి ఒక లైక్ వేసుకో మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి మామ, చేయి. ఈ నైట్ కూడా వీడియో చేస్తాను, చేయి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కూడా, అలాగే లైక్ కూడా వేసుకో. ఫస్ట్ మనం మ్యాటర్ అంటే మెయిన్ కాకుండా ఇప్పుడు నాగార్జున సార్ ఎంటర్ అయినప్పటి నుంచి మాట్లాడదాం. అది మొత్తం నేను మన ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పేసా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నాగార్జున సార్ ఎంటర్ అవ్వగానే ఏమంటారంటే ఫ్యామిలీ వీక్ తర్వాత అందరు హ్యాపీగా ఉంటారు అనుకుంటే కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి ఎప్పటికి గొడవలే జరుగుతూ ఉంది. ఆ గొడవలను మనం సెట్ చేద్దాం, వెళ్దాం పదా అనుకుంటా. ఫస్ట్ నాగార్జున సార్ ఎంటర్ అవుతారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ లేచి, కళ్యాణ్ నువ్వు ఒకసారి సెల్యూట్ కొడతావు కదా, ఆ సెల్యూట్ కొట్టి చూపించినప్పుడు కళ్యాణ్ ఇక సెల్యూట్ కొడతారు. సేమ్ యాషిడ్ లక్కు రాసి పెట్టి ఉండాలి, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. నాగార్జున సార్ ఏంది కళ్యాణ్కి సెల్యూట్ కొట్టమని చెప్పడం ఏంది, కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్కి మళ్ళీ నాగార్జున సార్ మళ్ళీ రిటర్న్ సెల్యూట్ కొట్టడం ఏంది, తను నాకు నేర్పి అనుకుంటా. నాకైతే ఇది అప్రిషియేట్ అనిపించింది. హౌస్ మేట్ అందరు క్లాప్స్ అంటే క్లాప్స్. ఎందుకంటే ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా, ఎంత పెద్ద తోపు ఉన్నా, నాగార్జున సార్ రేంజ్ అనేది మనకు తెలుసు. అలాంటి సార్ వచ్చేసి కళ్యాణ్ సెల్యూట్ కొట్టడం నాకైతే హ్యాండ్స్ అప్ అనిపించింది. ఈ విషయంలో మనం కూడా కొట్టుకోవాల్సిందే. ఫస్ట్ నాగార్జున సార్ ఇట్లా కెప్టెన్ నాగార్జున సార్ సెల్యూట్ కొట్టిన తర్వాత ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ అంటే ఈ వీక్ ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్, అందరికీ కెప్టెన్కి వచ్చేసి సి వస్తే నీకు స్టార్ 2 స్టార్ వస్తారు, వెల్డన్ అనుకుంటా అప్రిషియేట్ చేస్తారు. నిజంగా ఇదైతే నిజంగా కెప్టెన్ బ్యాన్ మీద చూడండి, సింగిల్ అంటే అందరికి సి ఉంటే ఇవాళ వచ్చేసి కెప్టెన్కి డబల్ స్టార్ ఉంటుంది. సో ఇదైతే డబల్ స్టార్ ఉంటుంది అని అప్రిషియేట్ చేస్తారు. లాస్ట్కి ఈ 12th వీక్లో అతి ఎక్కువగా కెప్టెన్సీ అయ్యింది ఎవరు అంటే ఇమానియల్ గురించి అంటారు. అంటే అతి ఎక్కువగా కెప్టెన్ అయింది ఎవరంటే ఇమానియల్తోనే ఇవాళ అన్ని జరగబోతుందని నాగార్జున సార్ అంటారు. ఏదో జరుగుతుంది అన్నప్పుడు ఇమానియల్కి బాగా గుబులు పుట్టిందేమో, అంటే వేరే విధంగా అనుకుంటా గుబులు పుట్టిందేమో, కానీ ఏ పర్పస్ మీద అయినా క్వశ్చన్లు అడగడానికి ఇమానియల్ అంటారు. సో నాకైతే ఈ మన జరిగిన 12th వీక్ వరకు ఎక్కువసేపు ఆల్మోస్ట్ అయింది కెప్టెన్ ఎవరంటే ఇమానియల్. ఇక్కడ నాగార్జున సార్ ఏమంటారు తెలుసా, ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటే కానీ ఇక్కడ బాగా గొడవ జరుగుతుంది, ఐఎమ్ నాట్ హ్యాపీ అనుకుంటా నాగార్జున సార్ ఇమానియల్కి చెప్తాడు. ఇమానియల్కి చెప్పిన తర్వాత ఇమానియల్కి లేపి సంజన చేసింది తప్ప రాంగ్ అనుకుంటా ఆ ఉద్దేశంతో మాట్లాడతారు. ఇమానియల్కి నాగార్జున సార్ మాట్లాడతారు. ఇక్కడ నిజంగా ఇమానియల్ చెప్పిన పాయింట్ ఏంటంటే సంజన గల్రాన్ని చెప్పే విధానం నచ్చింది, కానీ తను చెప్పే పాయింట్ కరెక్టే, కానీ ఇక్కడ అది తప్పు రాంగ్ అని నేను చెప్పినా కూడా నా మాట వినకుండా రిటర్న్ తీసుకోలేకపోయింది, ఆర్గ్యూ చేసింది. ఏది అంటే గేమ్ విధంగా కాకుండా పర్సనల్ విధంగా తీసుకుంటున్నది సంజన అని మన ఇమానియల్ చెప్తాడు. ఈ ఇమానియల్ చెప్పిన తర్వాత నిజంగా తను నామినేషన్లో మీరు చూసారో లేదో కానీ పాయింట్ మాట్లాడినప్పుడు తొంగను కూర్చున్నారు ఇది అది చెప్పినప్పుడు ఈ మాట కరెక్ట్ కాదు, రిటర్న్ తీసుకోండి అని ఇమానియల్ చాలాసార్లు చెప్పినా మాట్లాడలే. అదే మాట మీద నిన్న జరిగిన ఎపిసోడ్ నుంచి ఇవాళ వరకు సంజన గల్రాని ఇమానియల్ అంత ర్యాప్ కనెక్ట్ అవ్వట్లేదు, బాండింగ్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకా ఇమానియల్కి నాగార్జున సార్ ఏం అడుగుతారంటే హౌస్ మొత్తానికి అలానే అనిపించిందా లేకపోతే నీ ఒక్కరికి అలాగనే అనిపించిందని నాగార్జున సార్ వచ్చేసి ఇమానియల్కి అడుగుతారు. ఇమానియల్ దానికి సమాధానం ఏం చెప్తారా, అందరికీ అలానే అనిపించింది, నాకు కూడా అలానే అనిపించింది సార్ అనుకుంటారు. అంటే తను అంటే రీతు విషయంలో కావాలని చెప్పింది అది నచ్చలే అని ఆ ఉద్దేశంతో. ఇక్కడైతే అందరికి అలానే అనిపించింది, నాకు కూడా అలానే అనిపించింది. నాగార్జున సారు సంజన వచ్చేసి మాట జారిందా అంటే నిజంగా సంజన మాట జారిందంటారా లేకపోతే మీకైతే ఒక మాట చెప్తాను నేను, సంజన మాట జారింది అనుకుంటున్నారా లేకపోతే జారలేదు అనుకుంటా, అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది అనేది కామెంట్ చేయండి. ఒక విషయంలో 2 టైప్గా నేనైతే చెప్పగలుగుతా, ఆడియన్స్ కూడా అలానే చెప్పారు. సంజనకి అంతా మిస్బిహేవియర్గా అనిపిస్తే మనం ఏ రోజు ఎక్కడ జరుగుతుందో అక్కడే నాకు నచ్చట్లేదు అని చెప్తే అక్కడితో అయిపోదు. ఈ నామినేషన్లో కావాలని తీసుకొచ్చి నేను హైలైట్ అవ్వాలి అన్నట్టు, అంటే తను దొంగతనం చేసేటప్పుడు ఎలా హైలైట్ అంటారో ఆ ఉద్దేశం అలా అనుకున్నది, కానీ ఇక్కడ ఇది పప్పులో కాలేసినట్టు అయిపోయింది. హౌస్ మేట్ అందరూ అడిగారు. ఇమానియల్ అయితే మాట జారింది కానీ పదాలు కొన్ని
వదిలేసిందిగా, మాట జారింది. అదే కదా నేను ఇప్పుడు చెప్పింది. మళ్ళీ నాగార్జున సార్ అట్లనే అడుగుతాను. మాట జారింది కాబట్టి కొన్ని పదాలు వదిలేసింది. ఆ పదాలు అట్లా వదిలేయకుండా గేమ్ వైజ్గా చూసి గేమ్ విధంలో పాయింట్ మాట్లాడితే బాగుంటామని ఇమానియల్ చెప్పిండు. ఇక్కడ కొన్ని సీన్లు కట్ చేసేసారు. ఆ కొన్ని సీన్లు అయితే కట్ చేసేసారు. ఇప్పుడు మీకు ఎపిసోడ్లో అంతగానో క్లారిటీ చూపిస్తారో లేదో తెలియదు. మనకు వచ్చిన అప్డేట్ అయితే కొన్ని ఉన్నాయి. దీనిలోనే కొన్ని యాడ్ చేసుకుంటూ చెప్తున్నా. మెయిన్ రీజన్ లేదు. తర్వాత దివ్యనికిత కూడా అడుగుతారు నెక్స్ట్ నాగార్జున సార్ వచ్చేసి. నెక్స్ట్ దివ్యనికిత అనగానే నాగార్జున సార్ మన దివ్యనికిత దానికి ఏం చెప్తారంటే, తను చెప్పిన పాయింట్ ఆఫ్ లో రాంగే సార్, బట్ చెప్పే విధానంలో ఉండాలన్నట్టు తను కూడా అదే రీజన్ చెప్తుంది. నిజంగా చాలా వరకు అంటే ఇక్కడ హౌస్ మేట్ అందరు డిసిషన్ ప్రకారం ఏంటంటే సంజన గల్రాని చెప్పే విధానం ఆల్మోస్ట్ ఎపిసోడ్ మొత్తం సంజన గల్రాని మీదే ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes కొంచెం అట్లా జరుగుతుంది. వీళ్ళ గురించి మాట్లాడాలన్నా మొత్తం సొల్లు చెప్పినవి ఉన్నాయి. మెయిన్ పాయింట్స్ అనేది లేదు. అసలు సాటర్డే ఎపిసోడ్ లెక్కనే లేదు నిజంగా. అయితే ఇదైతే నాకైతే నిజంగా నచ్చలే. నాకు సార్ నెక్స్ట్ వచ్చేసి ఎవరిని లేపుతారు, సగం కెప్టెన్ అయినా సుమన్ అన్నప్పుడు. ఆ సుమన్ అన్న కూడా ఏమంటారంటే, తను ఇలా ఒక అమ్మాయితో ఇట్లా మాట్లాడడం, తను కూడా ఒక పర్సన్ కదా, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడితే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది సుమన్ అన్న కూడా హ్యాష్ అట్లనే చెప్తాడు. నెక్స్ట్ వచ్చి భరణి శంకర్ అంటారు. అంటే భరణి శంకర్ చెప్పగానే అన్కంఫర్ట్గా ఫీల్ అయింది. అంటే ఏ విషయము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తే బెటర్ ఉండేది, ఆ పాయింట్ కరెక్ట్ ఉండేది. దానికి అనవసరమైన పాయింట్ అంటే నామినేషన్ పాయింట్లో తీసుకొచ్చారు కాబట్టి ఇది అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వాల్సిందే అని చెప్తారు. కళ్యాణ్కి వచ్చేసి నెక్స్ట్ కళ్యాణ్కి అడుగుతారు. మాటలు జారింది, బట్ సంజన గారు లాస్ట్ 2-3 వీక్స్లో ఏదంటే అదే మాటను తీసుకొచ్చి, నువ్వు ఇంతకుముందు బూతులు మాట్లాడావు కదా, ఇప్పుడు నేను మాట్లాడతాను ఆ పాయింట్ ఆఫ్లో మాట్లాడిన విధానంలో మన కళ్యాణ్ వచ్చేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్, సంజన గారు చేసింది తప్పే. ఆల్మోస్ట్ అందరు రీజన్ చెప్పేది ఏంటంటే సంజన గారు చేసింది తప్పే, మాట్లాడే విధానం మంచిగా లేదు. మాట్లాడే విధానం బాగుంటే నువ్వు ఇప్పుడు ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు. నిజంగా నోరు మంచిగా ఉంటే ఊరు మంచిదే ఉంటుంది. కానీ ఆ నోరుకి నువ్వు ఎంత బ్యాడ్గా చెప్పినా మనం ఏదైనా చెప్పే విధానం, టోన్, మన వాయిస్ బెడ్ ఏందిరా అన్నట్టు, ఏందన్నా అన్నట్టు దీనికి ఎట్లా డిఫరెంట్ ఉంది. వాయిస్ అనేది బేస్ ఉంటుంది, కొన్ని వాయిస్ అనేది తక్కువ ఉంటుంది. చెప్పే విధానం అన్న అంటే దీనికి ఇద్దరికి వాయిస్ విధానం వేరే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ జరిగింది ఇదే. ఆ నామినేషన్లో హైట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగింది ఆ ఆర్గ్యూ, ల్యాక్ చేయడం, అరవడం, అదొక్కటే మైనస్. తనుజకు నెక్స్ట్ తనుజకు చెప్తారు. తనుజ గారు ఏమంటారంటే, తను చెప్పిన పాయింట్ విధానం కరెక్ట్, మళ్ళీ తను కూడా అదే రీజన్ చెప్తే, తను వచ్చేసి మాట్లాడే విధానంలో ఆమె చెప్పిన పాయింట్ అయితే నాకైతే వ్యాలిడ్ అనిపించినాయి. కానీ చెప్పిన టోన్ ఉందా, ఆ టోన్ వచ్చేసి సరిగా చెప్తే బాగుండు. అంటే కూల్గా చెప్పే విధానం బాగుంటే ఆ టోన్లో వచ్చేసి మైనస్ అంట. ఇది కూడా సేమ్ హ్యాష్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్, నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సారు ఇక హౌస్ మేట్లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకి అందరికీ ఇక హౌస్ మేట్ అందరు డెసిషన్ అడిగారు, నీకు తప్ప అనిపించిందా రైట్ అనిపించిందా అంటే దాని గురించి సంజన గారు చాలా వరకు ఆర్గ్యూ చేసుకుంటా. సార్ నేను నా పాయింట్ ఆఫ్ లో నేను చెప్పాను సార్, నాకు ఇలా అనిపించింది, నాకు అలా అన్కంఫర్ట్గా ఫీల్ అయింది, నేను ఆల్రెడీ చేతులతో కూడా ఇట్లా చూపించా, నాకు అన్కంఫర్ట్గా ఫీల్ అయింది, సో నేను అందుకే ఇలా మాట్లాడుతున్నా. నాకు నచ్చలే వాళ్ళు అట్లా కూర్చోవడం. నేను ఇంతకుముందు చాలాసార్లు వీళ్ళతో ఏంటంటే వేరే వాళ్ళతో నేను డిస్కషన్ చేసుకోవడం జరిగింది, నాకు ఇట్లా నచ్చట్లేదు అంటే ఆ ఉద్దేశంతో నేను అలా అన్నా సార్. కానీ అన్నది నేను సారీ అని లాస్ట్కు రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేసుకుంటుంది. తను చెప్పిన విధాన్ని సారీ తప్పు, రీతు సారీ, డెమాన్ సారీ అని చెప్పుకుంటా. ఇద్దరిని అయితే సారీ చెప్తాయి. డెమాన్కి అయితే మ్యాక్సిమం సారీ చెప్పదు, రీతుకి అయితే సారీ చెప్తుంది. డెమానికి కూడా అక్కడ మాట్లాడే విధానం అయితే నాకైతే రీతుకి అలా రీతుకి చెప్పే బదులు డెమాన్ పవన్ వచ్చేసి క్లోజ్గా ఉంటాడు కదా, డెమాన్ పవన్కి అట్లీస్ట్ డెమాన్ పవన్కి చెప్పిన సెట్ అయిపోదు అని నాకు అనిపించింది. ఓవరాల్గా మీకు ఎంతమందికి అనిపించిందో అట్లనే కామెంట్ చేయండి. ఆడియన్స్ అడుగుతారు. ఆడియన్స్ డిసిజన్ ప్రకారం కూడా ఒక అంటే లేడీ ఒక ఆమె అంటారు, తను అదే ఎప్పుడుది అక్కడ చెప్పుంటే బాగుండు. నామినేషన్ పాయింట్లో వచ్చేసి కావాలని చెప్పింది, అంటే కావాలని మాట్లాడింది. ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఈమె కావాలని ఏదో విధంగా నేను బయటికి రావాలి, పోర్ట్రేట్ అవ్వాలని ఆ ఉద్దేశంతో చెప్పిందన్నట్టే ఆడియన్స్ కూడా అట్లని చెప్పారు. ఆడియన్స్ కూడా అదే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి డెమాన్ పవన్కి. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, డెమాన్ పవన్కి కళ్యాణ్కి ఇంత ఆరిగిపోయింది, మెడ పట్టుకునే కాడికి వచ్చింది. మెడ అంటే ఇక్కడ గడ్డం పట్టుకునే కాడికి మన కళ్యాణ్ వచ్చేసి చైర్నిది అనేసాడు. ఇక్కడ
మనం చాలా వరకు చూసిన అంటే ఒక మైక్ అంటే మీకు చెప్పా కదా లాస్ట్ వీడియోలో ఆదిరెడ్డి అన్న మైక్ ఇసేయడం, లేకపోతే ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి ఆడ బల్ల కొట్టడం, అలాంటి దాని మీద రియాక్షన్ తీసుకున్న బిగ్ బాస్ టీం ఇప్పుడు ఈరోజు కళ్యాణ్ మీద డెమాన్ పవన్ మీద ఎందుకు రియాక్షన్ తీసుకోలేదు, సంజన గారినే ఎందుకు టార్గెట్ చేశారు? సంజన గారు జస్ట్ అలా మీరు కూర్చున్నోడు తప్పు అదొక్కటే మాట అన్నారు. కొందరు ఆడియన్స్ ప్రకారం అయితే ఇదైతే కొందరికి అయితే కరెక్ట్ అనిపించింది, కొందరికి రాంగ్ అనిపించింది. కానీ మన బిగ్ బాస్ ప్రాపర్టీ మీద కాళ్ళతో కొట్టడం కరెక్ట్, అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందని కళ్యాణ్ అన్నాడు. కానీ దాని మీద కొంతసేపు అయినా రియాక్షన్ ఉండాలి కదా, కొద్దిసేపు అయినా కొన్ని పాయింట్లు చెప్పాలి కదా. నాకైతే సంజన గారికి ఏదో హైలైట్ చేసి పడేశారు ఈ వీడియోలో, మిగతా ఉన్న వాళ్ళ గురించి అడగలేదేమో నాకు అనిపించింది. నిజంగా మిగతా వాళ్ళ గురించి కూడా స్టాండ్ తీసుకుంటే బాగుండు. రీతుకి మళ్ళీ డెమాన్ పవన్ జరిగిన మధ్యలో రీతు ఎందుకు వస్తుంది? ఒక లాయరా నువ్వు? లాయర్గా వస్తున్నావా? కళ్యాణ్కి డిఫెండ్ చేసుకునే విధానం తెలియదా? డెమాన్ పవన్కి డిఫెండ్ చేసుకునే విధానం తెలియదా? నువ్వు ప్రతి దానికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు కెప్టెన్ నాగార్జున సార్ వచ్చేసి నువ్వు కెప్టెన్ ఉండి కూడా నువ్వు కెప్టెన్ అంటే సరదిద్దకుండా నువ్వు వచ్చేసి అనవసరంగా నువ్వే పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నావు, నువ్వే లాగ్ చేస్తున్నావు, మధ్యలో ఎందుకు వెళ్తున్నావు? కళ్యాణ్కి మన డిమాండ్ పవన్ మాట్లాడే విధానం నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. మళ్ళీ ఇమాన్యుయల్కి డిమాండ్ పవన్కి జరిగిన నామినేషన్లో వీడు ఎందుకు వెళ్ళాడని ఇట్లనైతే జరిగింది. నిజంగా ఇతను ఎందుకు వెళ్ళాడని అక్కడ ఆర్గ్యూ జరిగింది హీట్ ఆఫ్ ద మూమెంట్లో. తర్వాత వచ్చేసి ఇక రీతుకి కళ్యాణ్కి వీళ్ళకి జరిగిన డిస్కషన్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్కి వచ్చేసి సుమన్ శెట్టికి అంటే అన్కంఫర్టబుల్గా ఏమైనా ఫీల్ అవుతున్నావు అంటే ఏ ఉద్దేశంలో అంటే ఇగో ఈ విషయం కూడా ఇప్పుడే తీవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడే అంటే ఇది చిన్న మ్యాటర్ కదా. సంజన గల్రాని వచ్చేసి సుమన్కి డార్లింగ్ అని పిలవచ్చు అంటే సుమన్ శెట్టికి అన్కంఫర్ట్గా అనిపించింది, అందుకే పిలవద్దని సుమన్ శెట్టి డైరెక్ట్గా అనిపించాడంట. అక్కడ నుంచి కూల్ మ్యాటర్ కదా. ఈ విషయంలో కూడా సంజన గల్రాని మళ్ళీ నిలదీసి మాట్లాడినట్టు అంటే తీసుకురావాలనే కదా, కావాలనే కదా, బిగ్ బాస్ తీసుకొద్దామనే కదా ఇట్లా అన్నది. ఇక్కడ చాలా వరకు ఇలా బిగ్ బాస్ సంజన గారికి టార్గెట్ చేశారా? ఈ గట్టి ఎలివేషన్ అయితే రేపు జరగబోతుంది. సంజన గారి మీదే నడిచింది మొత్తం ఎపిసోడ్ మొత్తానికి. గట్టి ఎలివేషన్ మొత్తానికి రేపు అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అందరూ వేసుకుంటారు చూడు. కొంచెం సపోర్ట్ ఉందని నెక్స్ట్ వీక్ అయితే మంచిగా గట్టిగా పోయేటట్టే ఉంది, మంచి ప్లేస్కే పోయేటట్టుంది. ఇట్లా ఈ వీక్ మొత్తాన్ని ఇట్లా టార్గెట్ చేస్తే మాత్రం నిజంగా హైప్ ఇచ్చేటట్టే ఉన్నారు. అసలు ఎలిమినేషన్ సంబంధించిన ఏం మాట్లాడలేదు, అసలు ఎలిమినేషన్ లేదు, దివ్య నిఖిత సంబంధించింది లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరణి శంకర్కి దివ్య నిఖిత తనుజకి ఆల్రెడీ స్పాన్సర్ టాస్క్లో కూడా గొడవ పడతారు. భరణి శంకర్ దివ్య తనుజ వీళ్ళు ఎక్కడ మాసురామా, ఇది ఎక్కడి మాసురామా? నాకైతే అట్లనే అనిపించింది నిజంగానే. స్పాన్సర్ టాస్క్లో కెప్టెన్ సంచాలక్ గురించి సంచాలక్ గురించి అసలు ఫ్లోర్ మీద పూసిన లిక్విడ్ల గురించి అది చక్కగా క్లీన్ లేదు, ఇక్కడ చూడలేను, ఫస్ట్ ఇది చూడాలి, మీ టీమ్ని కావాలని బ్లూ టీమ్కి సపోర్ట్ చేస్తున్నావు, పింక్ టీమ్కి సపోర్ట్ చేయట్లేదు, తనుజ గొడవ చేయడం, నేను ఎక్కడ సపోర్ట్ చేస్తున్నా అది ఉన్నదే చెప్తున్నా, సెకండ్ రౌండ్ కన్సిడర్ చేయట్లేదు, సెకండ్ రౌండ్ తీసేస్తానని దివ్య నిఖిత చెప్పడం, దివ్య నిఖిత ఈ టాస్క్కి సంచాలకంగా ఉండడం, ఓవరాల్గా ఈ టాస్క్ స్పాన్సర్ టాస్క్ మీద కూడా తనుజ గొడవ చేయడం. ఇక్కడే నాగార్జున సార్ ఫైర్ అయింది ఏంటంటే స్పాన్సర్ టాస్క్లో బిగ్ బాస్ ఇంకోసారి దివ్యకి కెప్టెన్ పెట్టకండి అని చెప్పడం. ఇక్కడ నాగార్జున సార్ సీరియస్ అయింది ఏంటంటే తనుజకి సీరియస్గా చెప్పింది, నువ్వు ఎవరమ్మా బిగ్ బాస్కి చెప్పడానికి, బిగ్ బాస్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటే. ఆల్మోస్ట్ అందరు వీడియోలో మాట్లాడుకుంది ఏంటంటే తనుజ గారి మీద నాగార్జున సార్ ఫైర్ అయ్యారంట. ఎందుకు అన్నది ఇదే విషయం మీద, వేరే పర్సనల్ అయితే లేదు. మన బిగ్ బాస్ విషయంలో బిగ్ బాస్కి నువ్వు ఎదురు చెప్పడానికి ఎవరమ్మా, తన డిసిజన్ ఇస్ ఫైనల్, తను ఎవరిని సంచాలకు పెడతారు ఏం చెప్పినా తన ఫైనల్ అనుకుంటా ఆ ఉద్దేశంలో ఫైర్ అయింది. ఇక్కడ భరణి శంకర్కి దివ్య నిఖితకి తనుజకు ఉన్న బాండింగ్లో బయట మేమే చూసి మాకే విరక్తి పుడుతుంది. మీ గొడవల్లో చిన్న పాయింట్లో గొడవలు చేసుకుంటున్నారు, మంచిగా ఇప్పటికైనా ఈ వీక్ కైనా మంచిగా సెట్ అవుతారని అనుకుంటున్నాను. నాగార్జున సార్ కూడా ఒక చిన్న మాట అంటారు, చూద్దాం ఈ వీక్ సెట్ అవుతారు లేదో. మ్యాక్సిమం దివ్య నిఖిత ఈ సండే ఎలిమినేషన్ అవ్వబోతుంది కాబట్టి సెట్ అవుతుంది అనుకుంటా. తనుజ ఇక రాజ్యం తనుజ అయితే. సో ఓవరాల్గా దివ్య నిఖితకి వీళ్ళకి జరిగిన బాండింగ్ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎనిమి ఎవరు బ్యాక్ స్టెప్ వేసేటోళ్ళ వరకు ఒక టాస్క్ దొరికితే ఆ బొమ్మల ఎనిమి ఎవరు బ్యాక్ స్టెప్ వేసేటోళ్ళు మూడు బొమ్మలు ఉంటే ఆ బొమ్మలో మన బొమ్మ వచ్చేసి పెట్టేసి తర్వాత బ్యాక్ స్టెప్ ఎనిమి ఎవరు పెట్టాలి. ఫస్ట్ వచ్చింది ఎవరంటే కళ్యాణ్ వచ్చేసి టాప్లో ఇమానియల్కి పెడతాడు. ఎందుకంటే తను బ్యాక్ స్టఫ్ అంటే ఎనిమి అని కాదు, నాకు ఒక టఫ్ కంటెస్టెంట్ ఇవ్వబోతున్నాడు. సో నేను తనతో ఒక గేమ్ ఆడైనా విన్ అవ్వాలి అంటే తనతో ఒక గేమ్ టాస్క్ అయినా ఆడాలి, తను నాకు టఫ్ కంటెస్టెంట్ అనుకుంటా. కళ్యాణ్ వచ్చేసి రీజన్ చెప్పుకుంటే ఇమాన్యుయల్ పెడతారు. తర్వాత డెమాన్ పోన్ బ్యాక్ బెంచ్ అంటారు దాన్ని. లాస్ట్ వీక్లో నువ్వు కెప్టెన్సీ కంటెండర్ నుంచి నన్ను తొలగించావు కదా, సో అందుకే నేను బ్యాక్ బెంచ్ పెడుతున్నాను అంటారు. నిజంగా
కెప్టెన్సీ కంటెంటర్ అనిపించిన అన్నప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే మనం బ్లూ టీమ్కి సంబంధించిన గొడవ నామినేషన్లో విన్నాం కదా, అదే గొడవని క్లారిటీ అంటే రీతు, కళ్యాణ్ వీళ్ళు చెప్పిన రీజన్లు అన్నీ వేరే. కళ్యాణ్ చెప్పిన రీజన్ అయితే నాకు కరెక్ట్ అనిపించింది. తను చెప్పింది ఇక్కడ కళ్యాణ్ వచ్చి డెమాన్ పవన్ అన్నాడు, వీడియో క్లిప్ చేసి మరీ చూపించారు. ఓవరాల్గా ఇదైతే మిస్టేక్ వచ్చేసి డెమాన్ పవన్కి రీతు మధ్యలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారిని అడుగుతారు. భరణి గారికి వచ్చి టఫ్ కంటెస్టెంట్ నువ్వు ఎవరికి ఇవ్వబోతున్నావు అంటే మన డెమాన్ పవన్. ఎందుకంటే తను టాప్ గేమర్, తను గేమ్ విధంగా మస్తు ఆడతాడు. సో నేను ముందుకు వెళ్ళాలంటే నా ఎనిమి వచ్చేసి డెమాన్ పవన్. తర్వాత వచ్చేసి బ్యాక్ అంటే ఎవరంటే బ్యాక్ పెట్టేది ఎవరంటే సంజన గల్రాని నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పుడు నేను ఎలిమినేషన్ అవ్వడానికి కారణం నా దగ్గర డిస్కషన్ చేసుకోవడం. ఈ డిస్కషన్లో నాకు బ్యాక్ బిచ్ చేసి మాట్లాడిందని సంజన గల్రానికి బ్యాక్ బెంచ్ పెట్టారు. తర్వాత సుమన్ శెట్టి, డెమాన్ పవన్ సేమ్ డెమాన్ పవన్ టఫ్ కంటెస్టెంట్. తను గేమ్లో విధానంలో గట్టిగా ఆడుతున్నాడు. ఆ గేమ్ విధానాన్ని అయితే నేనైతే ఎనిమి అయితే డెమాన్ పవన్ పెడతాను, నాకు వచ్చేసి టఫ్ కంటెస్టెంట్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు. ఎందుకంటే నాకు ఏ విధంగా సంజన గారికి వచ్చి బ్యాక్ బెంచ్ పెడతారు, నాకు ఏ విధంగా నాకు సపోర్ట్ చేయలే, ఏ టాస్క్లో కూడా నాకు సపోర్ట్ చేయలేని సుమన్ శెట్టి పెడతారు. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ వచ్చేసి ఇమాన్యుయల్ని పెడతాడు ఎనిమి అంటే ఆల్మోస్ట్ వీళ్ళందరూ టఫ్ ఎనిమి కంటే టఫ్, ఆల్మోస్ట్ ఎనిమి అంటే టఫ్. అంటే తనకి డెమాన్ పవన్, నాకు ఇమాన్యుయల్ వచ్చేసి టఫ్ కంటెస్టెంట్ ఇవ్వబోతున్నాడు, కప్పుకు దగ్గరలో ఉన్నాడు. సో నేను తనతో టఫ్ కంటెస్టెంట్గా ఉంటున్నాను కాబట్టి నేను తనకు వచ్చి టఫ్ కంటెస్టెంట్ పెడుతున్నాను, ఇమాన్యుయల్కి పెడతాడు. తర్వాత వచ్చేసి బ్యాక్ బెంచ్ పెట్టేది కళ్యాణ్. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆ టాస్క్లో వచ్చేసి నన్ను ఒక ఎరలా వాడుకున్నాడు. సో నేను అందుకే మన బ్యాక్ బెంచ్ పెట్టేది కళ్యాణ్ పెడుతున్నా అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ టఫ్, అంటే ఇమాన్యుయల్ వచ్చేసి ఇద్దరిని పెట్టారు. ఆల్మోస్ట్ నిజంగా చెప్తాను కదా, టఫ్ కంటెస్టెంట్ ఎవరంటే ఫస్ట్ ఇమాన్యుయల్ పెట్టింది కళ్యాణ్, డెమాన్ పవన్. ఆల్మోస్ట్ ఇమాన్యుయల్కి ఇద్దరు టఫ్ కంటెస్టెంట్లే. వీళ్ళిద్దరు బీభత్సంగా ఆడతారు. బీభత్సంగా టాస్క్లు అంటే తన టాస్క్లు ఏ విధంగా అయినా ఓడరు, మాక్సిమం చూడాల్సింది వీళ్ళే. దగ్గర ఏ గేమ్ ఆడినా టఫ్ కంటెస్టెంట్ ఉండబోతుంది. అందుకే ఇమాన్యుయల్ కళ్యాణ్కి టఫ్ కంటెస్టెంట్ పెడితే, తర్వాత డెమాన్ పవన్కి బ్యాక్ బెంచ్ పెట్టారు. ఎందుకంటే నన్ను లాస్ట్ సారి కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేశారు, కత్తి తీసేశారు. అందుకే నేను బ్యాక్ బెంచ్ పెడుతున్నా. ఆ విషయంలో వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ టఫ్ కంటెస్టెంట్లే అని చెప్పి బ్యాక్ బెంచ్ పెట్టేసి డెమాన్ పవన్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత వచ్చేసి రీతుకి పెడుతుంది ఎనిమి. తర్వాత ఏమో బ్యాక్ బెంచ్ చేసేది ఎవరు, తనుజ. తర్వాత సంజన గారు వచ్చేసి ఇమాన్యుయల్ టఫ్ కంటెస్టెంట్ పెడతాను, ఎందుకంటే తను అంచెలంచెలుగా కప్పు దగ్గరికి వెళ్తున్నారు అంటారు. నెక్స్ట్ వచ్చేసి రీతుని పెడతారు. రీతుకి వచ్చేసి నన్ను 3 వీక్గా ఓవరాల్గా నామినేషన్ చేస్తూనే ఉంటుంది, అర్థం చేసుకోవట్లేదు ఆ ఉద్దేశంతో సంజన గల్రా అంటే రీతుకి పెడతారు. తర్వాత వచ్చి తనుజ డెమాన్ పవన్ చేస్తారు. ఎందుకంటే ఏమైనా ఫిజికల్ టాస్క్ వస్తే ఆ ఫిజికల్ టాస్క్లో డెమాన్ పవన్ ఇరగమెరగా ఆడుతున్నాడు, అంటే ఇరగదీసి ఆడుతున్నాడు, మన లాంగ్వేజ్లో చెప్తారా ఆడుతున్నారు, దుమ్ము రేపుతున్నారు. సో అందుకే నాకు టఫ్ కంటెస్టెంట్ వచ్చేసి డెమాన్ పవన్. భయం వేస్తుంది తన టాస్క్ ఆడాలంటే. తర్వాత బ్యాక్ పెట్టేది ఏంది ఇమాన్యుయల్కి ఎందుకు పెట్టారంటే బ్యాక్ బెంచ్ పెట్టేది ఇమాన్యుయల్. ఎందుకంటే తను నామినేషన్ చేసేటప్పుడు అనవసరమైన పాయింట్తో నామినేషన్ చేస్తాడు, రీజన్ లేకుండా వేరే రీజన్తో నామినేషన్ చేస్తాడు. తనకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ ఉద్దేశంతో నామినేషన్ చేస్తాడని ఇమాన్యుయల్ పెడతారు. తర్వాత వచ్చేసి రీతు వచ్చేసి కళ్యాణ్కి టఫ్ కంటెస్టెంట్ ఇవ్వబోతున్నాడని రీతు వచ్చేసి. ఎందుకంటే తను ఆడిన టాస్క్లో ఆల్మోస్ట్ రీతును వీళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెండర్కు లాస్ట్ ఫైనల్ రౌండ్ వరకు వచ్చి పోతున్నారు. అందుకే నాకు కళ్యాణ్ వచ్చేసి టఫ్ కంటెస్టెంట్ అండ్ ఎనిమి అంటారు. తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్, ఎందుకంటే నాకు కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేశారు, ఆ ఉద్దేశంతో నేను ఇమాన్యుయల్ని బ్యాక్ బెంచ్ పెడుతున్నా. సో ఇదైతే సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ గైస్. నిజంగా కొంచెం నిద్రమత్తులో ఉన్నాం కాబట్టి కొంచెం మాటలు అయితే తడబడబోవచ్చు, దాన్ని సెట్ చేసుకుంటా. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, మార్నింగ్ నుంచి ఒకటే వీడియోలు చేస్తున్నాం కాబట్టి కొంచెం లోపల బాడీ సహకరించట్లే. అయినా సరే మన సబ్స్క్రైబర్కి మనం ఎట్లయినా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కొంచెమైనా నన్ను అర్థం చేసుకుంటారు. ఒకవేళ వాయిస్ మిస్ అయినా, కొంచెం తడబడినా కొంచెం అర్థం చేసుకుంటారేమో అని ఆ ఉద్దేశంతో చెప్పిన. ఇదైతే ఓవరాల్గా సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ. మొత్తం మెయిన్ పాయింటే చెప్పా. ఈరోజు మొత్తం సంజన చుట్టే తిరగబోతుంది ఎపిసోడ్ మొత్తానికి క్లారిటీగా. సో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, పేరు థ్యాంక్ యూ.